అటుండదా ఇటుండదా మళ్ళీ 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ మరియు గ్యాస్ 500K గ్యాస్ ఇట్లాంటి ఎన్నో మళ్ళీ 10 లక్షలు హెల్త్ ఆరోగ్యశ్రీకి ఇవన్నీ ఇస్తున్నాం. ఘనత అంటే మన కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయం చేసి ఇచ్చారు. తను ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కటి కూడు గుడ్డ ప్రతి ఒక్కటి ఇచ్చిన ఘనత అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఎన్ని విధాలుగా ఇప్పుడు ఎన్ని గెలిచినా కానీ కాంగ్రెస్ పార్టీకే అది ఇది. ఇప్పుడు ఈరోజు గెలిచినామని చంకలు కొడతా ఉన్నారు, అట్లా కాదు. ఇప్పుడు స్థానిక సంస్థలలో మేము తప్పకుండా గెలిచి తీరుతాము, అన్ని గెలిపించుకుంటాము. ఈరోజు మా నిజామాబాద్ పట్టణంలో కూడా పార్టీ జెండా ఎగురవేస్తాము. కార్పొరేషన్లో మరియు స్థానిక సంస్థలను కూడా అన్ని గెలిచి జిల్లా పరిషత్ కూడా కైవసం చేసుకుంటామనేసి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మన మహిళలకు ముందుకు తీసుకొచ్చిన ఘనత అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మహిళలకు అవకాశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఒక అటెండర్ నుంచి IAS IPS వరకు మన కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చిన ఘనత. మరియు ఈరోజు వార్డు మెంబర్ నుంచి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు మన మహిళలు చేశారు. అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. కానీ ఈరోజు మహిళలకు గౌరవించినప్పుడే మన దేవతను పూజించినట్లయితుంది. మహిళలకు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు, కానీ మళ్ళీ అరాచకాలు కూడా చాలా అవుతున్నాయి. మహిళలకు ఆదిశక్తిగా బయటకు రావాలనేసి నేను మహిళా సోదరి పనులకు అందరికీ నేను కోరుతున్నా. మహిళలు శత్రువులు కాకుండా మనం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాటి కాలంలో స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా మన సోనియమ్మనే తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.